జపాన్ చరిత్రను తిరగరాస్తున్నారు సానే తకాయిచి. దేశానికి మొట్టమొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె చేపట్టిన సాహసోపేత నిర్ణయాలకు ప్రజల మద్దతు లభించింది. తకాయిచి నాయకత్వంలో జరిగిన మధ్యంతర ఎన్నికలలో గతంలో ఎన్నడూ రానంత మెజారిటీతో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తిరుగులేని విజయం సాధించింది. జపాన్ పార్లమెంట్ స్థాపించబడిన తర్వాత ఒకే పార్టీ సభలో 2 వంతులు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. సాకి తకాయిచి సాధించిన విజయానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. భారత్ జపాన్ స్నేహాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని సందేశం పంపారు. జపాన్ పార్లమెంట్ దిగువ సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రధానమంత్రి సానే తకాయిచి నేతృత్వంలోని సంప్రదాయవాద సంకీర్ణం భారీ విజయాన్ని సాధించింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డిపి కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. మొత్తం 465 సీట్లకు గాను 2 సీట్లు అవసరం కాగా ఎల్డిపి ఆ మార్కును సునాయాసంగా అధిగమించింది. 316 సీట్లలో గెలుపు బావుట ఎగురవేసింది. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ మిత్రపక్షం ఇన్నోవేషన్ పార్టీ మరో 36 సీట్లను గెలుచుకుంది. 2 పార్టీలకు కలిపి 352 సీట్లతో సూపర్ మెజారిటీ వచ్చింది. సెంట్రిస్ట్ రిఫార్మ్ పార్టీ కేవలం 49 సీట్లకు పరిమితమైంది. 1947లో జపాన్ పార్లమెంటు స్థాపించబడిన తర్వాత ఒకే పార్టీ సభలో 2 వంతులు గెలుచుకోవడం ఇదే మొదటిసారి. అంతేకాదు 1955లో ఎల్డిపి స్థాపించిన తర్వాత లభించిన అతిపెద్ద విజయం ఇది. 1986లో యుషిరో నకసోనే హయాంలో మాత్రమే ఎల్డిపి 300 సీట్లను సొంతంగా గెలుచుకుంది. ఈ తర్వాత ఆ పార్టీకి దక్కిన అతి భారీ విజయం ఇదే. సానే తకాయిచి సాధించిన విజయం చరిత్రను తిరగరాసిందే. జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా 2025 అక్టోబర్ 21న పగ్గాలు చేపట్టారు తకాయిచి. గత 7 దశాబ్దాలుగా ఈ పార్టీయే దాదాపుగా అధికారంలో కొనసాగింది. ఇటీవల కాలంలో వరుస కుంభకోణాలు ఈ పార్టీ ఇమేజ్ని తీవ్రంగా దెబ్బతీశాయి. 3 సంవత్సరాలలో జపాన్కు 4 ప్రధానులు వచ్చారు. ప్రధానమంత్రి షిగెరో ఇషిబా రాజీనామా చేసిన తర్వాత తకాయిచి ఎల్డిపి నాయకురాలిగా మారారు. మాజీ ప్రధాని షింజో అబే శిష్యురాలిగా ఆమె పేరుంది. షింజో అబే తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలుగా తకాయిచి నిలిచారు. కాగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా తన నాయకత్వాన్ని పరీక్షించుకోవడానికి మధ్యంతర ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇది ప్రమాదకరమని సన్నిహితులు వారించినా ఓడిపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు. చివరకు అనుకున్నది సాధించారు. ముఖ్యంగా యువ ఓటర్లు తకాయిచికి అండగా నిలిచారు. జపాన్లో కురుస్తున్న భారీ హిమపాతం ఓటింగును ప్రభావితం చేసినా ఆమెకు ఓటర్లు అనుకూలంగా ఓటు వేశారు. అధికార పక్షానికే మెజార్టీ సీట్లు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ వేసిన అంచనా నిజమైంది. సానే తకాయిచి ప్రధాని పదవిని చేపట్టిన కొద్ది రోజుల్లోనే తానేమిటో జపాన్ ప్రజలకు చూపించారు. రక్షణ ఖర్చులు పెంచడం, ఇమిగ్రేషన్ నియంత్రణ, ఆర్థిక విధానాల్లో ట్యాక్స్ కట్లు వంటివి ఆమె ప్రధాన ఎజెండాలు. పెరుగుతున్న ధరలను ఎదుర్కోవడానికి ఆహారంపై 8% అమ్మకపు పన్నును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తైవాన్ వ్యవహారంలో తలదూరుస్తూ తాము సైనికపరంగా జోక్యం చేసుకునే అవకాశం లేకపోలేదంటూ ఇచ్చిన వార్నింగ్తో చైనా ఉలిక్కిపడింది. ఈ ఎన్నికల ఫలితం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జపాన్ బలమైన స్థానాన్ని సూచిస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన నేపథ్యంలో జపాన్ అమెరికా సంబంధాలు మరింత దృఢమయ్యాయి. ఈ విజయంతో తకాయిచి ప్రభుత్వం మరింత బలపడింది. పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సానే తకాయిచికి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యం ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ జపాన్ స్నేహాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను అంటూ మోదీ ప్రశంసించారు. జపాన్ తొలి మహిళా ప్రధాని అయిన కొద్ది రోజుల్లోనే సానే తకాయిచి చరిత్ర సృష్టించారు. జపాన్లోని పితృస్వామ్య రాజకీయ వ్యవస్థలో ఆమె నెగ్గుకు రావడం అరుదైన విజయం. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం మీద సర్వత్రా ఆసక్తి ఉండటం సహజం. తకాయిచికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. ఆమె తండ్రి ఒక కార్ల కంపెనీలో పనిచేసేవాడు, తల్లి పోలీసు ఆఫీసర్. రాజకీయాల్లోకి రాకముందు తకాయిచి ఓ టీవీ ఛానల్ కామెంటేటర్గా పనిచేసేవారు. నవ్వుతూ నవ్విస్తూ ఇంటర్వ్యూలు, టీవీ కార్యక్రమాలు చేసేవారు. తకాయిచి బహుముఖ ప్రజ్ఞావంతురాలు. సింగర్, డ్రమ్మర్, బైక్ రైడర్, కరాటే ఫైటర్, టీవీ ప్రెజెంటర్, అన్నింటిలో నైపుణ్యాన్ని చూపించారు. బైక్ రైడింగ్ అంటే తకాయిచికి చాలా ఇష్టం. అయితే సమయం చిక్కేది కాదా, భద్రతా కారణాలా తెలియదు కానీ 32 సంవత్సరాల వయసులో పార్లమెంట్లోకి అడుగుపెట్టిన తకాయిచి తనకు అత్యంత ప్రియమైన కావాసాకి Z400 జీపీ మోటార్ సైకిల్ కు గుడ్ బై చెప్పారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో తనదైన ప్రత్యేకత నిలుపుకున్న తకాయిచి ఎన్నో కేబినెట్ ర్యాంకు పదవుల్లో రాణించారు.
పార్టీ పాలసీ రీసెర్చ్ కౌన్సిల్ కు అధ్యక్షురాలిగా పనిచేశారు. సనే తకాయిచికి బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ అంటే ఎంతో అభిమానం. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అచ్చం థాచర్ హెయిర్ స్టైల్లా ఉండాలి అని తన హెయిర్ స్టైల్ మార్చారు. అయితే ఆమె మార్చింది కేవలం హెయిర్ స్టైల్ మాత్రమే కాదు, చరిత్రనే తిరగరాస్తున్నారు. మార్గరెట్ థాచర్ మాదిరే తకాయిచిని జపాన్ ప్రజలు జపాన్ ఐరన్ లేడీ అని పిలుస్తున్నారు. తాను అబలను కాదు సబలను అని ఆచరణలో చూపిస్తున్నారు. జపాన్ను బలమైన స్వాతంత్ర దేశంగా తీర్చిదిద్దాలనే తన విజన్ను మరింత ధీమాగా అమలు చేయనున్నారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే ఎల్డీపీలో తన రాజకీయ సహచరుడు తకు యమమోటోను తకాయిచి వివాహం చేసుకున్నారు. వారిద్దరిది ప్రేమ వివాహం. యమమోటో గతంలో షెఫ్. మీరు ఆయనతో వివాహానికి ఎందుకు ఒప్పుకున్నారు అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే యమమోటోని పెళ్లి చేసుకుంటే మంచి భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని జోక్ చేశారు తకాయిచి. కాగా రాజకీయ అభిప్రాయాలలో తేడా కారణంగా గతంలో విడిపోయిన ఈ దంపతులు 2021లో తిరిగి వివాహం చేసుకున్నారు.